నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో ఢిల్లీ బ్లాస్ట్‌కి సంబంధించి ఉదయం నుంచి వీడియోలు వస్తూనే ఉన్నాయి. మీరు వాటిని ఫాలో అవుతూనే ఉన్నారు. సో ఓవరాల్‌గా ఎక్కువ టైం తీసుకోకుండా చాలా తక్కువ టైంలోనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ విత్ లేటెస్ట్ అప్డేట్‌తో సహా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఆ నలుగురే ఉన్నారు దీంట్లో కీలకమైన వాళ్ళు. ఆ నలుగురు ఎవరు? వాళ్ళు ఎక్కడి వాళ్ళు? వాళ్ళు చేసిన పనేంటి? అండ్ ఈ బ్లాస్ట్‌కి సంబంధించి కొంచెం అంటే లేటెస్ట్ అప్డేట్‌తో వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అండ్ ఏ ఏ దేశాలు మనకు రెస్పాండ్ అయ్యాయి అనేది కూడా మనం చూద్దాం. అండ్ హోంమంత్రి అమిత్ షా ఏమన్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఒక ఫాలోఅప్ వీడియో లాగా ఇది ఉంది. ఎందుకంటే కీలకమైన అప్డేట్స్ అన్నీ మనం ఉదయం నుంచి ఇస్తూనే ఉన్నాం కాబట్టి, సో ఇప్పుడు ఈ వీడియో ఫ్రెష్‌గా చూసే వాళ్ళకి ఈ సినేరియో మొత్తం తక్కువ టైంలో ఎక్కువ అర్థమయ్యే విధంగా నేను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అయితే సో హోంమంత్రి అమిత్ షా ఏమన్నారు అంటే ఇందాక మాట్లాడారు లేటెస్ట్‌గా, అంటే ఈ వీడియో చేసే సమయానికి దానికి ముందే మాట్లాడారు. ఏమిటి అంటే వి విల్ హంట్ డౌన్, అంటే వాళ్ళను వేటాడి మొత్తానికి పడగొడతామని చెప్పారు. సో ఆర్డర్స్ ఇచ్చారు వాళ్ళని హంట్ చేయమని. సో ఎవరెవరు ఉన్నారు అంటే కేవలం ఆ సూసైడ్ బాంబర్ ఎవరైతే ఉన్నారో అక్కడ డాక్టర్ ఉమర్ నబీ అతను కాకుండా మిగతా వాళ్ళు కొంతమంది అరెస్ట్ అయ్యారు. దాదాపు 9 మంది. ఇంకా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని హంట్ డౌన్. ఇంకా దాని మీనింగ్ ఏంటో మీరే అర్థం చేసుకోండి. కేంద్ర మంత్రి అమిత్ షా అన్న మాటలకి. అండ్ పొద్దున ఆహ్, ఈ ఘటన తర్వాత కొద్దిసేపటి తర్వాత ప్రధాని మోదీ గూడా ఆహ్, ఆయన రెస్పాండ్ అయ్యారు. ఎవ్వరిని విడిచిపెట్టేది లేదు. అందరిని గూడా ఒక తాటికి తీసుకొచ్చి మొత్తానికి జస్టిస్ కోసం మేము ముందుకు కదులుతాం. ఎవ్వరిని కలుగులో దాక్కున్నా కూడా బయటికి తీసుకొచ్చి వాళ్లకు తగిన గుణపాఠం చెప్తామని ప్రధాని మోదీ అన్నారు. తీవ్రమైన స్వరంతోటి అన్నారాయన. సో ప్రస్తుతం భారత్‌లో లేరు కాబట్టి భూటాన్ నుంచి డైరెక్ట్‌గా ఆయన ఈ సందేశం పంపించారు. అయితే ప్రపంచ దేశాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుతిన్ ఆయన రెస్పాండ్ అయ్యారు. అంటే రష్యా రెస్పాండ్ అయినట్టు. తర్వాత యూఎస్ కూడా రెస్పాండ్ అయింది. వి ఆర్ అబ్జర్వింగ్ కీన్లీ అని చెప్పి యూఎస్ చెప్తోంది. అండ్ యూకే రెస్పాండ్ అయింది. ఫ్రాన్స్ రెస్పాండ్ అయింది. అండ్ బ్రిటిష్ హై కమిషన్ కూడా రెస్పాండ్ అయింది. తర్వాత ఫ్రాన్స్ ఏమంటోందంటే వి స్టాండ్ విత్ ఇండియా అని అంటోంది. ఆస్ట్రేలియా కూడా రెస్పాండ్ అయింది వీఆర్ విత్ ఇండియా అని. అండ్ అర్జెంటీనా కూడా వి స్టాండ్ విత్ ఇండియా అని అంటోంది. అండ్ మొరక్కో అండ్ ఈజిప్ట్ సింపతి చూపెట్టడం జరిగింది. తర్వాత మా థాట్స్ అండ్ ప్రేయర్స్ ఉన్నాయి అని చెప్పి ఈజిప్ట్ అంటోంది. అండ్ ఇరాన్ కూడా డీప్ సారో ఎక్స్‌ప్రెస్డ్ డీప్ సారో. సో వీళ్ళు కూడా తమ బాధను, దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. అండ్ శ్రీలంక, మాల్దీవ్స్ అండ్ నేపాల్ ఇవి కూడా ఈ దేశాలు కూడా రెస్పాండ్ అయ్యాయి. సో భారత్‌కి అనుగుణంగా రెస్పాండ్ అయ్యాయి. మనందరికీ తెలిసిందే పాకిస్తాన్ ఇందులో ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, అసలు ఇన్వాల్వ్ అయ్యిందే పాకిస్తాన్ అని మనందరికీ తెలిసిన విషయమే. సో ఆ నలుగురు అనే విషయానికొస్తే మాత్రం ఫస్ట్ పర్సన్ డాక్టర్ ముజమ్మిల్ షకీల్. ఇతను పుల్వామా నుంచి వచ్చిన వ్యక్తి. అయితే ఈ నలుగురు కూడా డాక్టర్స్ అండి. సో అందులో ఒకళ్ళిద్దరు లెక్చరర్స్ కూడా ఉన్నారు. ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్ వీళ్ళు. వీళ్ళకు ఎటువంటి ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ లేదు. టెర్రర్ రికార్డ్ అసలు లేనే లేదు. ఏ రకంగా చూసినా గూడా. సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని అడిగితే అసలు మాకు వాళ్ళ గురించే ఇదంతా గూడా మాకు తెలీదు అని వాళ్ళు అంటున్నారు. బట్ వీళ్ళు నలుగురు కీలకమైన వాళ్ళు. సో వీళ్ళు ఈ యొక్క బ్లాస్ట్ వెనక ఉన్నారు. బట్ అందులో ఒకళ్ళు డాక్టర్ ఉమర్ నబీ ఎవరైతే ఐ-20 వైట్ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికైతే వచ్చాడు, చాందినీ చౌక్‌కి వచ్చాడో, అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగే ముందు 3 గంటల పాటు అక్కడ వెయిట్ చేశాడాయన. దాదాపు 3కే అక్కడికి వచ్చి అప్రాక్సిమేట్‌లీ 6 గంటల 55 నిమిషాలకు ఈ బ్లాస్ట్ చేసుకున్నాడు. సో సూసైడ్ బాంబర్ అతను డాక్టర్ ఉమర్ నబీ. అతను పుల్వామా నుంచి వచ్చాడు. అల్-ఫలా యూనివర్సిటీలో అతను చేస్తూ ఉన్నాడు. సో వీళ్ళు నలుగురు కూడా అల్-ఫలా యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు. ఇది ఫరీదాబాద్‌లో ఉంది అల్-ఫలా యూనివర్సిటీ. సో అక్కడ ఎంబీబీఎస్ రిలేటెడ్ వీళ్ళంతా కూడా. అండ్ ఫస్ట్ వన్ డాక్టర్ ముజమ్మిల్ షకీల్ ఎంబీబీఎస్ డాక్టర్. అతను లెక్చర్స్ కూడా ఇచ్చేవాడు. వర్క్డ్ ఎట్ అల్-ఫలా యూనివర్సిటీ ఫరీదాబాద్. సో అల్-ఫలా యూనివర్సిటీ. నిజానికి అల్-ఫలా యూనివర్సిటీని మనం బ్లేమ్ చేయట్లేదు. కానీ అక్కడ వీళ్ళు విద్యార్థులుగా ఉన్నారు, లెక్చరర్స్‌గా ఉన్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. సో డాక్టర్స్ అనుకోవాలి ముఖ్యంగా. చదువుకున్నారు డాక్టర్ అండ్ అక్కడే పనిచేసే సందర్భం కూడా ఉంది. సో వీళ్ళు ఆ లైనేజ్‌లో ఉన్నారు. అండ్ సెకండ్ పర్సన్ డాక్టర్ అదిల్ అహ్మద్ సహరాన్‌పూర్ నుంచి ఉన్నాడు. ఇతను పోస్టర్స్ వేసేవాడనమాట. ఈ వార్నింగ్ పోస్టర్‌లు ఏవైనా ఉంటే టెర్రరిస్ట్‌లకు సంబంధించి ఆ పోస్టర్‌లు వేసేవాడు. తర్వాత లేడీ డాక్టర్. మనకు ఆల్రెడీ మసూద్ అజర్ మొన్నటికి మొన్న ఒక మాట చెప్పాడు. లేడీ వింగ్‌ను కూడా మేము తయారు చేస్తామని చెప్పి. అందులో ఈ లేడీ వింగ్‌లో ఈ లేడీ డాక్టర్ షహీన్ షాహిద్. ఈవిడ లక్నో నుంచి ఉంది. జైషే మొహమ్మద్ ఉమెన్ వింగ్ ఈవిడ. అండ్ అల్-ఫలా యూనివర్సిటీలో. అండ్ ఫోర్త్ వన్ ఈ సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ. పుల్వామా నుంచి ఉన్నాడు. ఇతను కూడా డాక్టర్. అల్-ఫలా యూనివర్సిటీ
సో వీళ్ళంతా కూడా ఎటువంటి క్రిమినల్ రికార్డ్ వీళ్ళకి లేదు. పేరెంట్స్ కూడా అసలు దాని గురించి తెలీదనే అంటున్నారు. సో ఇది వీళ్ళు నలుగురు ఈరోజు సూత్రధారులుగా ఉన్నారు. అయితే నిజానికి ఆహ్, ఫరీదాబాద్‌లో దాదాపు 2900 కేజీల ఎక్స్‌ప్లోజివ్స్ అంటే అప్రాక్సిమేట్‌లీ 3 టన్నుల ఎక్స్‌ప్లోజివ్స్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అండ్ ఇద్దరిని అక్కడ కీలకంగా అరెస్ట్ చేశారు. అందులో 350 కేజీలు అమోనియం నైట్రేట్ ఉంది. అది ఫెర్టిలైజర్ అని చెప్తారు. బట్ ఇది ఎక్స్‌ప్లోజన్‌కి వాడే పరిస్థితి అయితే అది ఎవరు అంత ఈజీగా అనుకోరు. బట్ 350 కేజీలు కూడా దొరికింది అందులో. సో ఎవరైతే ఇద్దరు అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ అవ్వడంతోటి ఇతను పానిక్ అయ్యి డాక్టర్ ఉమర్ నబీ వెంటనే కారులో వెళ్ళి ఏదో ఆర్డర్స్ కోసం వెయిట్ చేసినట్టుగా ఒక 3 గంటలు వెయిట్ చేసి ఆ తర్వాత బ్లాస్ట్ చేశాడు. ఆ బ్లాస్ట్‌లో దాదాపు 13 మంది చనిపోయారు. అండ్ 30 మంది గాయపడ్డారు అనేది మనకు ప్రస్తుతానికి ఇప్పటివరకు ఉన్న విషయం. అండ్ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్‌లో అయితే దారుణంగా ఉండింది సిట్యుయేషను. సో బాడీ ముద్దలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా గుర్తుపట్టాలి బంధువులు? సో చేతికున్న రింగులు కావచ్చు, మెడలో గొలుసులు కావచ్చు, జేబులో పర్సులు కావచ్చు, హ్యాండ్ బ్యాగులు కావచ్చు, ఇలాంటివేమన్నా ఆ ముద్దలకి ఉంటే యెస్ ఇది తన బాడీ అని గుర్తుపట్టే పరిస్థితుల్లో అక్కడ జరిగింది. సో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ దగ్గర ఇవాళ ఉదయం నుంచి అక్కడ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఇంకా పోస్ట్ మార్టం, మార్చరీ ఇదంతా కూడా ఇట్లాంటి మాటలు అక్కడ వినాల్సొచ్చింది. చాలా దారుణంగా ఉంది సిట్యుయేషన్. అండ్ ఈ ఈవెంచువల్లీ ఇలా చూస్తూ ఉంటే పాకిస్తాన్‌లో ఒక బాంబు పేలింది. క్యాపిటల్ ఇస్లామాబాద్‌లో ఒకానొక కోర్ట్ దగ్గర, ఆ కోర్టు ప్రాంగణం దగ్గర పోలీస్ వ్యాన్ పక్కన ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ బాంబ్ బ్లాస్ట్‌లో కూడా దాదాపు 12 మంది చనిపోయారు. దాదాపు 20, 30 మంది గాయపడ్డారని తెలుస్తోంది. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ విషయానికొస్తే పాకిస్తాన్ ఏమంటోంది అంటే, ఇది తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళ పని. అంటే తాలిబాన్ల పని. అండ్ బలూచ్ యాక్టివిస్టులు వీళ్ళు చేసిన పని. మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. ఎవరికి? ఈ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్‌కి, బలూచ్ యాక్టివిస్టులకు మేము బుద్ధి చెప్తాం. అండ్ వీళ్ళ వెనక ఎవరున్నారో వాళ్ళకి కూడా బుద్ధి చెప్తాం అంటున్నారు. ఎవరున్నారు అంటే వాళ్ళు చెప్పేదేందంటే వీళ్ళను ప్రాక్సీలుగా వాడుకునే భారత్ ఉంది. సో భారత్‌కు కూడా మేము బుద్ధి చెప్తాము అని ఇటు షాబాజ్ షరీఫ్ అంటున్నాడు. అక్కడ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ అతను కూడా అంటూ ఉన్నాడు. మేము వదిలిపెట్టాం. మేము ఖచ్చితంగా దీని మీద పగ తీర్చుకుంటాం అంటున్నారు. ఈరోజు జరిగిన ఈ బాంబ్ బ్లాస్ట్‌లో ఢిల్లీలో మరి దీని వెనక ఎవరున్నారు అనే విషయాన్ని ఇప్పటివరకు ఎవరు అనౌన్స్ చేయలేదు. అండ్ మనందరికీ తెలుసు ఎవడున్నా సరే పాకిస్తాన్ ఉన్నట్టే అని. అలాంటిది పాకిస్తాన్ దేశంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ విషయానికి వస్తే మాత్రం అటు ఆఫ్ఘనిస్తాన్ని బ్లేమ్ చేస్తూ దాని వెనక భారత్ ఉంది ఫండింగ్ చేస్తూ అని చెప్పి భారత్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తోంది. సో ఇటువంటి గేమ్ ఆడే ప్రయత్నం చేస్తోంది. నిజానికి నవంబర్ 10న జరిగిన ఈ బ్లాస్ట్లో ఏ హ్యుందై i20 కార్ అయితే ఉపయోగించారో ఆ బ్లాస్టింగ్ వల్ల ఆ కారు డోర్ ఏదైతే ఉందో ఒక పావు కిలోమీటర్ దూరంలో పడింది. సో అంత రేంజ్‌లో బ్లాస్ట్ జరిగింది. అయితే ఆర్‌డీఎక్స్ ఉందా అని మొదట్లో అనుమానపడ్డారు. కానీ అమ్మోనియం నైట్రేట్ ఉండొచ్చు అనేదే కంక్లూజన్‌కి వస్తూ ఉన్నారు. ఒక 50 కేజీలు ఉంటే ఈ బ్లాస్ట్ జరిగే అవకాశం ఉంది అని కొంతమంది ఎక్స్‌పర్ట్స్ చెప్తూ ఉన్నారు. సో అంత దారుణంగా దాన్ని తీసుకెళ్ళి బ్లాస్ట్ చేయడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ 2900 కేజీలు ఏదైతే ఫరీదాబాద్ మాడ్యూల్ అంటున్నామో అదేదైతే రికవర్ చేసుకున్నారో పోలీసులు అది చూసి మనము హమ్మయ్య అనుకున్నాం. మన ఇంటెలిజెన్స్, మన పోలీస్ వర్గాలు కూడా హమ్మయ్య ఒక పెద్ద నష్టాన్ని మనం నివారించాము అని అనుకునే తరుణంలోనే ఈలోపు ఈ బ్లాస్ట్ జరిగింది ఎక్కడ ఢిల్లీలో. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో భారత్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనే విషయానికొస్తే ఈరోజు పాకిస్తాన్ కూడా అక్కడ బాంబ్ బ్లాస్ట్‌ని ఇస్లామాబాద్‌లో జరిగిన బాంబ్ బ్లాస్ట్‌ని అడ్డం పెట్టుకొని భారత్ మీద బురద జల్లే ప్రయత్నం మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసింది ఇప్పుడే. మేబీ ఇంకొన్ని గంటల్లో గట్టిగానే రిప్లై చేసే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. ప్రపంచ పటంలో భారతే ఇండైరెక్ట్‌గా మా మీద అటాక్ చేసింది అని తప్పుడు వార్త కూసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. బట్ ఈలోపు మరి భారత్ ఎలా రిటాలియేట్ చేయాలి? మనం ఇదివరకే మాట్లాడాం. ఇలాంటి ఘటన గనక మళ్ళీ జరిగితే ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్ అది యాక్ట్ ఆఫ్ వార్ కిందకి తీసుకొని మనం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించొచ్చు. ఆపరేషన్ సింధూర్ 2 ప్రకటించొచ్చు అని మనము ముందే చెప్పాం. ప్రధాని మోదీ అప్పుడే చెప్పారు. మరి ఇప్పుడు జరిగింది. వెంటనే మరి ఏం చేయాలి? ఆపరేషన్ సింధూర్ 2 చేపట్టాలి అంటే త్రివిధ దళాలు పూనుకుంటాయా? ఒక ప్రశ్న. ఒకవేళ ఆపరేషన్ సింధూర్ 2 గనక చేపడితే
ఎవరిని అటాక్ చేస్తాం? ఎక్కడ మళ్ళీ అంటే అక్కడ ఆల్రెడీ మనం 9 బేస్‌లను చితగ్గొట్టేసాం పాకిస్తాన్‌లో. మరి ఇప్పుడు ఇంకెక్కడ బేస్‌లు ఉన్నాయి? వాటిని చితగ్గొడతామా? లేకపోతే ఈ జైషే మొహమ్మద్, అల్ ఖైదాలు లేకపోతే ఇంకా రకరకాలవి ఇవన్నీ ఉన్నాయి గదా! సో, వీటి హెడ్స్‌ని గూడా టార్గెట్ చేసి అన్నోన్ మెన్‌తో మనం కాల్చిపడేస్తామా? లేకపోతే ఆపరేషన్ సింధూర్ 2 భారత్‌లో మొదలుపెడతామా? ఎందుకంటే ఈరోజు వీళ్ళు డాక్టర్లుగా చెలామణి అవుతూ సొసైటీలో ఇంకా ఎంతమందున్నారో అట్లా. ఎంతమంది డాక్టర్స్ కాకుండా లాయర్స్ లాంటి వాళ్ళున్నారో. వాళ్ళు చదువుకుంటూనే, డాక్టర్ పని చేసుకుంటూనే ఇలా చేశారు అంటే, ఇంకా ఎంతమంది ద్వేషులు ఇలా ఉన్నారో. భారత్‌ని గడ్డైనా తింటాం మేము పాకిస్తాన్‌లో గడ్డైనా తింటాం. కానీ భారత్‌ని 1000 ముక్కలు చేస్తాం అనేది వాళ్ళ సిద్ధాంతం. భారత్ అయితేనా ఇస్లామిక్ కంట్రీ చేస్తాం లేదా 1000 ముక్కలు చేస్తాం. ఇది వాళ్ళు మాట్లాడుకునే మాట. వీలైతే వాళ్ళు చచ్చినా సరే న్యూక్లియర్ బాంబ్ అయినా భారత్ మీద వేయొచ్చు అన్నంత పగ మన మీద ఉంటుంది. సో, ఇలాంటి సందర్భంలో మనం ఆపరేషన్ సింధూర్ 2 భారత్‌లో గనక మొదలుపెడితే ఒకవేళ హైపోథెటికే కావచ్చు. బట్ ఈ స్లీపర్ సెల్స్‌ని బయటికి తీసి ఒక్కొక్కడిని పిట్టల్ని కాల్చినట్టు కాలుస్తుందా? ఏమిటి మరి భారత్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది? మీరేమనుకుంటున్నారు? ఆపరేషన్ సింధూర్ 2 ఎలా ఉండాలి ఈసారి? ఎందుకంటే పాకిస్తాన్‌కి పొరపాటున గూడా బుద్ధి రాదు. 1000 సంవత్సరాల యుద్ధం ఇది అని చెప్పుకుంటుంది పాకిస్తాన్. ఎప్పటినుంచో 1970స్ నుంచే ఈ మాట మాట్లాడుతుంది. సో, ఈ రకంగా ఉన్న పాకిస్తాన్‌ని మ్యాప్‌లోంచి తుడిచిపెట్టేయాలా? కేవలం టెర్రరిస్టులను లేపేయాలా? లేకపోతే మన దగ్గర ఇండియాలో ఉన్న టెర్రరిస్టులను లేపేయాలా? లేకపోతే ఈ బోర్డర్స్ దగ్గర ఏం చేయాలి? నిజంగానే యుద్ధం చేయాలా? చేస్తే పాకిస్తాన్ సివిలియన్స్ మీద చేయాలా? లేకపోతే అక్కడున్న టెర్రర్ క్యాంపుల మీద మళ్ళీ ఆపరేషన్ సింధూర్ 1 లాగే సేమ్ అదే ప్యాటర్న్ ఉపయోగించాలా? ప్రిసిషన్ స్ట్రైక్స్. ఏమిటి? మన ఆలోచన ఏ విధంగా ఉంది? అంటే యుద్ధం చేయాలి అని గనక అన్నట్లయితే మనం ఎంతో కోల్పోవాల్సొస్తుంది. చాలా రకాలుగా కోల్పోవాల్సొస్తుంది. సో, ఈ చిన్న బాంబ్ బ్లాస్ట్‌కే మనం విలవిలలాడుతున్నాం. అట్లాంటిది యుద్ధం అంటే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. సో, ఎలాంటి సొల్యూషన్ ఇవ్వాలనేది ఖచ్చితంగా మనం మీరు రెస్పాండ్ అవ్వండి. సో, మనం గూడా తెలుగు రాష్ట్రాల్లో అలర్ట్‌గా ఉండాలి. బాధ్యతగా ఉండాలి. సో, ఏదైనా షాపింగ్ మాల్స్‌కి వెళ్ళినా కూడా మనం అనుమానాస్పద వస్తువులు అట్లాంటివి ఏమైనా కదలికలు కనపడితే కొంచెం ఆలోచించి కొంత ఇన్ఫర్మేషన్ అటు పోలీసులకు గాని, సెక్యూరిటీ వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ ఎక్కడ పడితే అక్కడ తినే ప్రయత్నం గూడా చెయ్యొద్దు అనుమానాస్పద సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు. ఎందుకంటే ఆముదంలో విషం కలుపుతామని, లేకపోతే రైజిన్ లాంటి పదార్థం ఒక పాయిజనస్ పదార్థం వాడుతున్నారని, తర్వాత ఇందాక విశ్లేషకులు మాట్లాడుతూ మనతోటి పొటాటో నుంచి గూడా ఒక విషాన్ని తయారు చేయొచ్చు అనే పద్ధతులు గూడా ఉపయోగిస్తారు టెర్రరిస్టులు అనే మాట ఆయన జెప్పారు. వినడానికి గూడా భయంకరంగా ఉంది. ప్రీవియస్ వీడియోలో ఉంది మీరు చూడొచ్చు. సో, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి గాబట్టి మనం ఇంటా, బయట ఎక్కడా గూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితే ఉంది దేశవ్యాప్తంగా గూడా. అవునా? కాదా? మీరు కామెంట్ చేయండి. మీకు తగిన అంశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇతరులు గూడా ఆ కామెంట్స్ చదువుతారు గాబట్టి, ఎలాంటి జాగ్రత్తలు మీరు చెప్తున్నారనేది. అండ్ ఆపరేషన్ సింధూర్ 2 ఖచ్చితంగా ఆపరేట్ చేయాలి అని గనక మనం అనుకున్నట్లయితే, ఆ నిర్ణయం గనక వస్తోంది అంటే, అది ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు గూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితికి సంబంధించిన నాలెడ్జ్ అవసరం కాబట్టి, అందుకే తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాం. సో, ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.